కనుక ఈ ప్రోగ్రామ్ అంతా నడిపించడానికి మన మధ్యన మాస్టర్ రాజాని ముందుకి నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఆయన ఇక్కడికి వస్తారు వేదిక మీదకి. అదేవిధంగా ఏదైనా మనకు ముఖ్య అతిథి ప్రసంగికులు కూడా పాస్టర్ శామ్యూల్. ఒకటి మనిషి మానవుడు, రెండు మన ప్రభు కదా. అల్పుడైన మానవుడు, ఫీబుల్ మ్యాన్ కదా. అసమానుడైన మహాశక్తి, శౌర్య పరాక్రములు కలిగిన దేవుడు కదా. ఒక పక్కన కొండల తట్టు కదా. అంటే నాకు నీవు తప్ప వేరే దిక్కులేదు, నేను చేతకాని వాడిని అని చెప్పి చాలాసార్లు మనం చిన్నప్పటి నుంచి అలవాటైపోయి వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాం, వాక్యం వింటుంటాం, దేవుడు మాట్లాడుకుంటాం, కానీ దాన్ని మనం తీసుకోం కదా. ఈ ఉదయకాల సమయాన్ని అలా చేయకుండా అలా చేసిన వాళ్ళు ఉంటే నాకు తెలిసి చాలామంది అలా చేయరు. చాలామంది మీరు మంచి విశ్వాసం ఉన్నారని బట్టి దేవునికి స్తోత్రం. ఈ వాక్యం బట్టి మరొకసారి మనం ప్రోత్సాహపరుచుకుంటాం. భక్తులు ఏం చెప్తున్నారంటే మనం చాలా అల్పులైన మనుషులు కదా. ఇంకో దగ్గర ఉంటుంది, నరుని ఆయువు గడ్డి వలె కదా. అడవి పూయినట్టు వాడు దాని తర్వాత గాలి వీసి గాలి. సో అటువంటి అల్పమైన మనుషులు మనం కదా. కానీ మన దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఓమ్నిపాటెంట్, ఓమ్నిసియంట్, ఓమ్నిప్రెసెంట్ కదా. మహోన్నతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే చాలాసార్లు యూత్ కాబట్టి యూత్ గుర్తుంచుకోవాల్సింది, చాలాసార్లు అచీవ్ చేయవలసినవి, సాధించాలనుకున్నవి, అది చదువులో అవనివ్వండి, ఉద్యోగంలో అవనివ్వండి, జరగకపోయేసరికి వెంటనే నిరుత్సాహపడి నిన్నే కౌన్సిలింగ్ చెప్తున్నాను ఒక సిస్టర్కి. ఇంకా నేను ఆరాధన అవుతాయి మాకు 8 నుంచి 9:30, 10 నుంచి 11:30. మొదటి ఆరాధన నేను చూసుకుంటాను, 2 ఆరాధన నాన్నగారు చూసుకుంటారు. ఇప్పుడు నేను ఇవాళకి వస్తాను కాబట్టి మా అమ్మగారు అక్కడ వాక్యం చెప్తున్నారు. సో కుటుంబం అంతా సేవలో ఉన్నారు. సో మరి పాస్టర్ గారు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ గారి ఫ్యామిలీ కూడా అలాగే కనిపిస్తుంది. సో చాలా సంతోషం. సో ఇలాంటి మంచి స్నేహితుడు, ఎందుకంటే షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ వాట్ యు ఆర్ అని అంటారు. మీ స్నేహితుని చూపించండి, నువ్వు ఏంటో నేను చెప్తాను. సో అలాంటి స్నేహితులు ఉన్నప్పుడు అంతా సేవ, ప్రార్థన అటువంటి ట్రాక్లోనే ఉంటాం. సో ఇవాళ ప్రత్యేకంగా నేను మాట్లాడకపోయే అంశం ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఒక మంచి ప్రణాళిక ఆల్రెడీ నిర్ణయించే ఉన్నాడు. సో ఇందాక పాస్టర్ గారు కొత్త పద్ధతిలో చెప్తూ దేవుడు మిమ్మల్ని కాచి కాపాడతాడు, కొనుకడు నిద్రపోడు, ఎప్పుడు మీ పట్ల ఉంటాడు. సో దేవుడు ఎప్పుడు మన పట్ల ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి? పాస్టర్ గారు నాకు మాట్లాడుతూ ఎవరో ఎంఎస్తో మాట్లాడుతూ డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహంలో ఉన్నారు. నిరుత్సాహం ఎందుకు? జవాబు రావటం లేదని అనేక మంది కండి దేవుడు అనగానే చాలా మంది అనేకమైన సార్లు ఏమంటారంటే పట్టుదలతో, అదొక రకమైన పౌరుషంతో నాకు అదే కావాలని కూర్చుంటారు. దేవుణ్ణి అడగరు, దేవుడా అది నీ చిత్తమా కాదా నాకు తెలిపయ్యా, నీ చిత్తమైతే అది నా జీవితంలో, నీ చిత్తమైతే నాకు ఒక మంచి ఇల్లుని ఇవ్వండి, నీ చిత్తమైతే నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి. నాకు ఎలాంటి ఉద్యోగాన్ని ఇస్తారంటే మీ నామానికి సంఘానికి ఘనత తెచ్చే విధంగా ఉండే విధంగా ఉద్యోగాన్ని నాకు ఇవ్వండి. కానీ మనిషి ఏమైపోయాడంటే ఈవేళ కూర్చొని ఎవరితో నన్ను ఆలోచిస్తే అనేకమైన తలంపులు, పడుకోవడం కూడా దేవుడు ప్రార్థన చేస్తారే కానీ పడుకున్నప్పుడు కూడా రేపు ఏం చేయాలి, అప్పుడు అప్పిస్తాడా, ఎవడా, అక్కడికి వెళ్తున్నాం పని అవుతాడా అవ్వదా, ఎన్ని ఆలోచనలు అండి. దిస్ లాట్ ఆఫ్ థింగ్ రన్నింగ్ ఇన్ అవర్ హెడ్. మనకి స్థితికి మించి మీరు ఆలోచిస్తే నెక్స్ట్ వచ్చి జబ్బు ఏంటంటేనండి బీపీ. మీకు అర్థమైంది? మీ స్థితికి మించి కానీ మీరు ఆలోచిస్తే వచ్చి జబ్బు ఏంటి? బీపీ. వాక్యం ఏం చెప్తుంది? మీ చింత పడద్దయ్యా, అమ్మా నువ్వు చింత పడొద్దు, మీ చింత యావద్దు. మనకు అలవాటు లేదు. దేవుడా నీ మీద చింత నేను వేయలేను, నువ్వు దేవుడివి, నువ్వు నేను చాలా మర్యాదిస్తున్నాను అయ్యా, నేను చింత అంతా ఎవరి మీద వేసుకుంటాం? మీకు అన్నింటి ప్రార్థనలో ఏంటండి చింత? ఎవరైనా ప్రార్థనలోని అయ్యో నేను ప్రార్థన చెయ్యట్లేదని బాధపడుతూ ఏడుస్తుంటారు.
అయ్యో నేను వాక్యం చదవట్లేదని ఏడుస్తారా? అయ్యో నేను వాక్యానుసారంగా జీవించటం లేదని ఎవరైనా ఏడుస్తారండి? చచ్చా, అలాంటి ఏడుపులు ఉండవు. మీ జీవితంలో మీరు అనుకుంటుంది నెరవేరటం లేదనేది ఒక బాధగా. ఇప్పుడు ఇక్కడ అన్ని వయసు వారు ఉన్నారండి, అంటే యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. పెద్దవారికి ఉన్న మామూలుగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే కోడలు వచ్చాక కష్టాలు వచ్చాయండి. సరిగ్గా లేదండి, కొంచెం కష్టాలు ఉన్నాయండి కోడల వల్ల. మా అబ్బాయి మారిపోయాడండి, చక్కగా ఉండేవాడండి, కోడలు వచ్చి 2 నిమిషాల్లో. వాక్యం ఏం చెప్తుంది? బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడు అయిన తర్వాత దాని నుంచి త్రుట్టకుండా. సో వాక్యంలో ఏమవుతుంది? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని. సో ఇది మనలో ముందు ఉండాలి. మనలో ఉంటే మన పిల్లలకి అది. ఇప్పుడు పాస్టర్ రాజా గారు అక్కడ పాటలు పాడుతుంటే పక్కన అబ్బాయి ఉండి పాడుతున్నాడు. సో రేపు పెద్ద అయ్యాక వాడు ఒక పెద్ద గాయకుడు, పెద్ద ప్రసంగికుడు గాను. ఎందుకది? వాళ్ళ నాన్నగారి దగ్గర వాడు చూస్తాడు. ఇప్పుడు నేను ఈవేళ ఉన్నానంటే నేను మా నాన్నగారి దగ్గర చూసి అర్థమైందండి. సో ఆలయానికి రావాలి అన్నది ఎవరు నేర్పించాలి? ఎవరు నేర్పించాలండి? మనము పిల్లల్ని చదవడానికి చాలా కష్టపడతాం. ఇప్పుడు పరీక్షలు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని ఏ రోజు పడుతున్నాయండి? ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలకి చెప్పగలరు అలాంటి ఉద్యోగం నీకు వద్దు, అలాంటి ఎగ్జామ్ నీకు వద్దు, ఆదివారం గుడిలో నుండు, గుడి తర్వాత పరీక్ష అయితే ఎదురు రాయి, లేకపోతే రాయక అని చెప్పి ధైర్యం ఎవరికైనా ఉందండి? బట్ యూ హ్యావ్ టు డూ దాట్. నేను మా సంఘంలోనే ఇలాగే మాట్లాడతాను, మా సంఘంలోనే ఇలాగే డైరెక్ట్గా కల్పిస్తాను. నేను చెప్తాను ఉద్యోగం ఇంపార్టెంట్ కాదు. ఉద్యోగం ఇచ్చేది ఎవరు? ఉద్యోగం తీసే అధికారం ఎవరికి ఉంది? దయచేసి గమనించండి, దేవుడికి అధికారం ఉన్నప్పుడు నరుడికి మీరు తలవంచిన పని మర్యాద ఇవ్వాలి. మీరు పనిచేస్తున్న వాళ్ళ దగ్గర మీ అధికారికి మీరు మర్యాద ఇవ్వాలి, కానీ దేవుడి కన్నా ఎక్కువ మర్యాద. నేను ఇలాగే వాక్యంలో చెప్పినప్పుడు మా ఆలయంలో పనిచేస్తున్న ఒక అమ్మాయి ఒక సెల్ షాప్లో పనిచేస్తుంది. చాలా చిన్న జీతం, ఒక 6,000 జీతం ఎంతో. ఒక ఫ్రైడే గుడికి వచ్చింది, కొంచెం ఆందోళనతో ఉంది. ఏమమ్మా అనుకున్నామన్నా? లేదంటే ఉద్యోగం మానేస్తానని చెప్పి వచ్చానండి అన్న. ఎందుకు ఉద్యోగం మానేస్తానన్నావు? ఇప్పుడు ఫ్రైడే కదండి, ఈవేళ ప్రేయర్కి రావాలి కదా. సో నేను చెప్పాను ప్రేయర్కి వెళ్తున్నానండి, ఉద్యోగం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. కానీ ఆమె విశ్వాసం ఏంటంటే నేను శుక్రవారం ఎక్కడ ఉండాలి? దేవుని ఆలయంలో. అటువంటి విశ్వాసంతో వచ్చిన ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఆ బాస్ ఆమెని తీయలేదు. ఓన్లీ అమ్మ నువ్వు ప్రార్థనకి వెళ్ళు, కానీ ఎందుకు వెళ్తున్నావు అంటే నేను క్రిస్టియన్ అండి, దేవుణ్ణి నమ్ముకున్నానండి. సో నేను ఎట్టి పరిస్థితుల్లో. సో అక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె పెద్ద స్వార్థికురాలు కాదు, ప్రసంగికురాలు కాదు, కానీ ఆ చిన్న కార్యం అన్న సాక్ష్యాన్ని ఇతరులకి, అన్యజనులకి. ఈవేళ మనం ఎలాగుండాలంటేనండి, క్రైస్తవులకి అన్యజనుల మధ్యలో జీవిస్తున్న మనం క్రీస్తు పిల్లల్లాగా ఉండాలి. వాళ్ళకి తలవొక్కడం కాదు, కానీ దేవునికి తలవొక్కాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే మనం దేవుణ్ణి నమ్మినప్పుడు. మీరు ఏ మార్గంలో వెళ్ళినా, ఏ పని తలపెట్టినా, ఏమి చేసినా అవన్నీ ఎస్ 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 అని దేవుడు టిక్కు పెడతారు. ఎప్పుడు పెడతారు టిక్కు? మనం ఆయన్ని పూర్ణ హృదయంతో నమ్మినప్పుడు. అట్టి విధంగానే దేవుని ఆలయం నెలకొండాలి, తగ్గించుకొని ఉండాలి. దేవుడు ఎంతగా మిమ్మల్ని దీవిస్తే మీరు అంతగా మీ మాటలోని, మీ ప్రవక్తలలోని, మీ చూపులో కూడా వెలగొండాలి. అమ్మా నువ్వు వెలగొండాలి. మీరు నీతిగా జీవించినప్పుడు, దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు వాక్యం చెప్తుందండి. యోహాను సువార్త 15:7 మీరు నాలో, నా మాటలు మీరు ఎప్పుడు ఉంటారో మీకు ఏమి ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తానని వాక్యం చెప్తున్నాను. ఆయన మనలో ఉంటారు. దేవుని వాక్యం మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. నేను మాట్లాడుతున్నా, నేను ఇంటికి వెళ్తానో నేను అన్నది కూడా నాకు తెలియదు.
కానీ నాకు ఒక ధైర్యం, నా దేవుడు నాతో ఉన్నాడు. పౌరుడండి అంత గొప్ప వ్యక్తి, అంత సువార్తని సంఘానికి ప్రకటించిన వ్యక్తి, నేటికి సంఘాలకి ఆయన మాటలే మనం చెప్తున్నాం. అంత గొప్ప వ్యక్తి చివరికి వచ్చేసరికి ఏమంటాడంటేనండి, నా వరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఇలా మనం ఉన్నామండి, మనం చెప్పాలండి, నా వరకు బ్రతుకుట క్రీస్తే. ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనందరికను, మరి ముఖ్యంగా వాక్యం అందించిన పాస్టర్ శామ్యూల్కును, మరి కుటుంబస్తులకును సదాకాలము తోడై నడిపించిన గాక.